పేరు ఎనగందుల లక్ష్మీనారాయణ. మరి మాది సొంత ఊరు హుస్నాబాదు. నేను మన కోటపల్లి గాంధీనగర్ కోటపల్లి శివారులో 4 గుంటల జాగా వల్గూరి కిషన్ రావు దొర దగ్గర కొన్నాను. ఆ భూమి దాదాపు ఒక 12 సంవత్సరాలు అవుతుంది. అక్కడ నుంచి అక్కడ నేను జాగా 4 గుంటల జాగా అక్కనపేట రోడ్డుకు హనుమాన్ టెంపుల్కి ఎదురుగా ఉంటుంది. దాన్ని నేను సాఫ్ చేసి కనీళ్ళు బాదుకుంటే ఒక 2 సంవత్సరాల క్రితము ఈయన భూపతి చంద్రమౌళి అనే వాళ్ళు కోమట్లు మరి అతడు వచ్చి నా కనీళ్ళు వీకి నన్ను నానా బూతులు తిట్టితే అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు చూసి మరి ఇట్లా తిట్టుడు సరైంది కాదని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు నుంచి వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి మరి తిట్టిండా లేదని తెలుసుకొని ఆ జాగంతా చూసి ఇట్లా కనీళ్ళు ఎందుకు వీకినావు, నువ్వు ఆయనను ఎందుకు తిట్టినావు, నీకు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చెప్పాలి, కానీ ఇట్లా తిట్టి కనీళ్ళు వీకుడు తప్పు కాదని చెప్పి అప్పుడున్న సిఐ గారు కానీ సిబి గారు కానీ పోలీసు వ్యవస్థ మొత్తం వచ్చి వాళ్ళు చూసి అక్కడ వాళ్ళను చంద్రబాబుని కోపం చేసి నువ్వు ఇట్లా చేసుడు తప్ప అని చెప్పి మళ్ళీ ఆయన మీద SC ST కింద కేసు పెట్టారు. కేసు పెడితే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి సంగారెడ్డి కోర్టుకు పోతుండు కేసుకు. మరి అట్లా SC ST కేసు పెట్టంగా కూడా మళ్ళీ ఈ మొన్న కూడా ఒక 2 రోజులు నిన్న ఏం చేసిందంటే అక్కడ లోపల ఈ 4 గుంటల జాగల ఒక 4 ఆప చెట్లు పెద్దవి ఉన్నాయి. ఆ చెట్లను నేను లేని సమయంలో చెట్లు కోసి మళ్ళా పోతే MD అన్వర్ TRS పార్టీలో ఉంటాడు, ఆయన టౌను అని చెప్పుకుంటాడు. మరి TRS పార్టీ ఒక నాయకుడు ఆయన. మరి ఆయన అన్వరు అన్నట్టు ఆయన బండి వచ్చి అక్కడ కోస్తురు అని చెప్పి నా మిత్రుడు కుమారస్వామి చెప్పడం జరిగింది. చెప్పగానే నేను వెంటనే అన్వర్ సేట్కు ఫోన్ చేసి, భయ్యా అది భూమి నాది, ఈ చెట్లు కొయ్యద్దు, నువ్వు ఆపు చెట్లను కొయ్యద్దు, ఆపు చెట్లను కోస్తే కేసు అవుతుంది అని చెప్తే ఈయన నేను తెలుసుకుంటా అని చెప్పి ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన మన భూపతి చంద్రమౌళి నాకు అమ్మిండన్న, అమ్మితే ఆయన గోయమంటాడు అని అంటే, మరి గోయమంటే ఆయన మీద ఇదివరకే కేసు అయింది SC ST ఆ జాగల కనీళ్ళు వీకినందుకు, నన్ను తిట్టినందుకు. మరి మళ్ళీ ఇప్పుడు హుస్నాబాద్ కోర్టులో కూడా అది నడుస్తుంది, కోర్టు కేసు నడుస్తుంది. మళ్ళీ పోతే ఆయన మీద SC ST కేసు జరిగింది. మరి అవన్నీ ఉండగా కూడా నువ్వు ఇట్లా చెట్లు కొయ్యొద్దన్నా, అక్కడ ఇడిచిపెట్టి వెళ్ళిపో అనగానే సరే అని చెప్పిండు. రాత్రి పూట ఎప్పుడో ఎవరు లేని టైంలో ఆ కట్టెలన్నీ పోసుకొని ఆయన ఎత్తుకొని వెళ్ళినాక తెల్లారి నేను హనుమకొండలో ఉన్న ఆ రోజు ఫోన్లో మాట్లాడినా కాబట్టి మళ్ళీ నేను ఇవాళ నిన్న 10 గంటలకు వచ్చి నేను ఇట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇస్తే SI గారు చూసి ఇవాళ చాలా టైం ఉంది రేపు రా అంటే మళ్ళీ ఇవాళ కూడా పోతే ఇవాళ చూసి దాన్ని MROకు ఆర్డీఓకు రాస్తా అంటే నేనన్నా MROకు ఆర్డీఓకు భూమి లేకపోతే రాయండి, అతని భూమి అతనికే, నా భూమి నాదే. కానీ కట్టే చెట్లు కోసిండు అతని మీద, నాకు తెలియకుండా నా భూమిలోకి వచ్చి అన్యాయంగా చెట్లు కోసిండు. ఒక దళితుని కాబట్టి వీళ్ళకు కొద్దిగానన్నా ఆలోచన లేకుండా ఈ చెట్లు కోసి నన్ను అన్యాయం చేసి నన్ను నష్టపెట్టిండు. కాబట్టి ఆయన మీద చట్టప్రకారంగా కేసు పెట్టి ఆయనను జైలుకు పంపాలి. కానీ ఆయన ఏదో తీయగా చుట్టాలు ఇంటికి పోయినట్టుగా మాట్లాడి ఆయనను అటెలో కొట్టి నన్ను ఇటెలో కొట్టినట్టు ఈ SI గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తే ఇక వేరే వాళ్ళకు ఏం న్యాయం జరుగుతుంది? నాకు ఇంతో అంత తెలిసినోనికే నాకు న్యాయం జరిగే ఇది కనబడతలేదు. కానీ వేరే వాళ్ళకు మామూలు వ్యక్తులకైతే ఏం కేసు న్యాయం జరుగుతుందో నాకు అర్థమైతే లేదు. వెంటనే ఈ బొల్లంపల్లి చంద్రమౌళి అనే వ్యక్తి పైన అక్కనపేట రోడ్డుకు ఉన్న నా ఫ్లాట్ల చెట్లు కోపించి ఇదందుకు ఆయన మీద చట్టప్రకారం కేసు పెట్టాలి. తర్వాత ఈ MD అన్వరు మరి ఆయన TRS పార్టీలో ఉండని కానీ ఇట్లాంటి తప్పుడు పని చేయకుండా ఆయన మీద కూడా కేసు పెట్టి దీన్ని చట్టప్రకారంగా దీన్ని యాక్షన్ తీసుకోవాలని మన ప్రభుత్వాన్ని కానీ మన SI గారు కానీ CI గారు కానీ CB గారికి నేను నా బాధ తెలియజేసుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోగలరు.